అమ్మవారి యొక్క 134వ నామం నిర్లేపాయై నమః. నిర్లేప అంటే కర్మబంధములు అంటనిది. లేపనం అంటే పోస్తాం, లేపనం చేశారండి, గంధం లేపనం చేశారు అంటాం. చందన లేపనం అంటాం, అంటే అంటుకొనుట. లిప్తము అంటే పూయబడినది అని అర్థం. పూస్తే అంటే దాన్ని లేపనం అంటారు. ఈ నామంలో లేపనం అంటే కర్మబంధం అని సంకేతం. ఎందుకంటే ఫలితం మీద దృష్టి పెట్టుకుని చేసే కర్మలన్నిటికీ కర్మబంధం ఉంటుంది. ఆ కర్మబంధం అంటుతుంది కూడా. అటువంటి కర్మబంధాలు కానీ అవి అంటడాలు కానీ లేనిది అమ్మవారు. అన్ని రకాల పదార్థాలు ఆకాశంలో ఉంటాయి. ఆకాశం అన్ని రకాల పదార్థాల్లోనూ ఉంటుంది. అయినా ఆకాశానికి ఇవేవి అంటావు. ఇప్పుడు చూడు, సినిమా హాల్లో ఆ స్క్రీన్ మీద నాయికా నాయకులు అంటే హీరో హీరోయిన్ చేసే శృంగార చేష్టలు, ఆ ప్రతినాయకులు చేసే యుద్ధాలు, హత్యలు, దోపిడీలు ఎన్ని జరిగినా ఆ స్క్రీన్కి ఇవేమైనా అంటున్నాయా? అంటవు కదా. అలాంటిదే అమ్మవారు. సంగము లేనిది, కర్మబంధం అంటనిది అని ఈ నామానికి అర్థం. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.